హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను బ్లూ లాక్ మంగాని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ముందు చాప్టర్స్లో బ్లూ లాక్లోని ప్రతి ప్లేయర్కి ఒక న్యూ అసైన్మెంట్ని ఇవ్వడం చూసాము. అయితే ఏసీకి మాత్రం ఆ సిరీస్తో పాటు ఇంకొక ఫేవర్ని కూడా చేశాడు. ఇక్కడ నుంచి చాప్టర్స్ ఇంకో రేంజ్లో ఉన్నాయని అనిపిస్తుంది. ఇక వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇగో ఏసీకి సెండ్ చేసిన బాక్స్లో ఓన్లీ ఫుట్బాల్ సిరీస్ మాత్రమే కాదు, దాంతోపాటు ప్లేన్ టికెట్స్ అలాగే మ్యాచెస్ యొక్క టికెట్స్ కూడా ఉంటాయి. ఇక ఆ ప్లేన్ టికెట్స్తో రియల్ మ్యాచ్ని స్టేడియంలో చూడడం కోసం ఏసీకి స్పెయిన్కి వెళ్తాడు. తన వరల్డ్ సాకర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఈగో తనకి టాస్క్ ఇచ్చాడని చాలా ఎగ్జైట్ అయ్యి స్పెయిన్ మ్యాచెస్ యొక్క టికెట్స్ మాత్రమే కాదు, ఇంగ్లాండ్, జర్మనీ అండ్ అదర్ కంట్రీస్ యొక్క టికెట్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ రోజు వచ్చి స్పెయిన్ లీగ్లో ఎఫ్సీ బార్చే విఎస్ చికోరిట్ మ్యాచ్ ఉంది. స్పెయిన్ లీగ్లో ఎఫ్సీ బార్చే టీం చాలా ఫేమస్. నియో ఈగస్ట్ లీగ్లో ఈ టీం బార్చలో సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ని చూడాలని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని అనుకుంటాడు. అప్పుడే ఏసీకి కాకలేస్తే ఒక రెస్టారెంట్లోకి వెళ్తాడు. బట్ మెనూ వచ్చి స్పెయిన్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది ఏసీకి అర్థం కాక ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటాడు. బట్ ఒక టేబుల్ దగ్గర ఒంటరిగా ఒక పర్సన్ తింటూ ఉంటే తన దగ్గరికి వెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు తింటున్న ఫుడ్ని పేరు చెప్తారా అని అడుగుతాడు. బట్ ఏసీ లాంగ్వేజ్ తనకి అర్థం కాదు. అప్పుడే ట్రాన్స్లేటర్ బడ్స్ని తీసి తన చెవిలో పెట్టుకోమని చెప్పి ఈ ఫుడ్ని పేరు చెప్పమని అడుగుతాడు. దాంతో అతనికి అర్థమయ్యి ఈ డిష్ పేరు వచ్చి ఆడిఫ్. బట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అలాగే ఎందుకని ఇక్కడికి వచ్చావు అని అడిగితే నేను జపాన్ నుంచి ఫుట్బాల్ మ్యాచ్ని చూడడం కోసం వచ్చాను. నేను ఒళ్ళో ఉన్న ఫుట్బాల్ గురించి తెలుసుకోవాలని వచ్చానని అంటే నీకు ఫుట్బాల్ అంటే అంత ఇష్టమా అని అడిగితే అవును, నేను ఫుట్బాల్ గురించి ఎంత నేర్చుకుంటే అంత లోలో పడిపోతాను. స్ట్రాటజీస్ అండ్ ఫార్మేషన్స్కి తన ఓన్ హిస్టరీస్ ఉన్నాయి. బట్ సైంటిఫిక్ అనాలిసిస్తో స్ట్రాటజీస్ అండ్ ఫార్మేషన్స్ వచ్చి చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అయ్యాయి. అయితే ప్రతి ఇయర్కి ఒక యూనిక్ స్టైల్ అండ్ ట్రెండ్ ఉంటుంది. బట్ ప్రతి ప్లేయర్స్ ఒక యూనిక్ పర్సనాలిటీ అండ్ టాలెంట్ ఒక న్యూ స్టైల్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఈ నైట్ మ్యాచ్ చూడడానికి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని అంటాడు. బట్ ఈజీ మాటలకి తను స్మైల్ చేస్తూ నీకు నచ్చిన దాని గురించి చాలా ప్యాషన్తో మాట్లాడుతున్నావు, నువ్వు చాలా లక్కీ అని అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ నీ లైఫ్లో నువ్వు కూడా ఏదో ఒకటి లైక్ చేసే ఉంటావు కదా అని చెప్తే నేను ఏదో ఒకటి లైక్ చేయడమ్మా దాని గురించి నాకు అస్సలు ఐడియా లేదు. బట్ నా ముందు ఎవరైనా హ్యాపీగా ఉండడం చూస్తే నాకు చనిపోవాలని అనిపిస్తుందని అంటాడు. బట్ తన మాటలకి ఈసీగా షాక్ అయిపోయి నేను నిన్ను డిస్టర్బ్ చేసి ఉంటే సారీ, ఇక నేను వెళ్తానని చెప్తే ఎందుకు నాకు సారీ చెప్పావు, అది నీ తప్పు కాదు, నేను చాలా సెన్సిటివ్ అని అంటే నువ్వు నన్ను కలిసినప్పటి నుంచి చాలా ఒళ్ళుగా ఉన్నట్టు స్మైల్ చేస్తూనే ఉన్నావని ఈసీగా ఎక్స్ప్రెస్ చేస్తే నువ్వు చాలా రూడ్గా మాట్లాడుతున్నావని అంటే సారీ, బట్ నీ ఫేస్ మీద ఆ స్కార్ ఏంటని క్వశ్చన్ అడగలోపే నాకు టైం అయింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, నీతో మాట్లాడడం నాకు సంతోషంగా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈజీగా ఆడిఫ్ను ఆర్డర్ చేసి తన ప్లేట్లోనే డిష్ను చూపిస్తాడు. అప్పుడు వెయిటర్ చూచి అది ఆడిఫ్ కాదు పిడేవా అని అంటాడు. ఇక నెక్స్ట్ ప్లాన్లో చూసుకుంటే ఫైనల్లీ మ్యాచ్ని స్టార్ట్ చేయడం చూసుకోవచ్చు. ఈజీగా అక్కడ ఇన్ఫ్రాన్మెంట్ని అలాగే ఈ రోజులో ఒక రోజు నేను కూడా ఆడతానని అనుకుంటాడు. ఇక ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ లోపలికి వస్తారు. అక్కడ ఆడియన్స్ వచ్చి లెవీ లెవీ అని తనని చీరింగ్ చేస్తూ ఉంటారు. అది ఈజీగా చూసి మన నిజంగానే బ్లూ లాగ్లో సూపర్ స్టార్ ప్లేయర్స్తో ఆడామని అనుకుంటాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. లెవీ బాల్ని తీసుకొని ఈజీ రెస్టారెంట్లో మీట్ అయ్యాడు కదా, ఆ పర్సన్కి బాగా చేస్తాడు. ఈజీగా అతన్ని గేమ్లో చూసి అతను ఎఫ్సీ బార్చా రెగ్యులర్ ప్లేయర్, అలాగే అతను 11 న్యూ జనరేషన్ ప్లేయర్స్లో ఒకడా అని షాక్ అయిపోతాడు. అయితే బ్లూ లాగ్లోకి ఎందుకని అతను రాలేదు, అతనికి ఏమైనా ఇంజరీ అయిందా, అది నెక్స్ట్ చాప్టర్లో రివీల్ చేయొచ్చు. ఇక చాప్టర్లోకి వస్తే లెవీ అండ్ బండి 1-2 పాస్ టెక్నిక్తో పాస్ చేసుకుంటూ అలా గోల్ బాక్స్ దగ్గరికి వెళ్తారు. ఇక లెవీ హై పాస్ చేస్తే ఆ హిట్లోకి జంప్ చేసి ఆ బాల్ని తన చెస్ట్తో తీసుకొని గోల్ని స్కోర్ చేయడం చూసుకోవచ్చు. అతని పేరు వచ్చి బన్నీ ఇగ్లేషియస్. ఇక ఈజీగా తన గేమ్ని చూస్తూ U20 వరల్డ్ కప్లో తను కూడా నా రైవల్ అనే స్మైల్ చేస్తూ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఒక ఈగో వచ్చి ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా నాకు ఐడియా లేదని అంటాడు. ఇంకో పక్క ఈరోసిస్ అయి తన గేమ్ని చూస్తూ చాలా కష్టంతో తనని డిబీట్ చేయాలని ఫోకస్తో ఉండడం చూసుకోవచ్చు. ఇక అక్కడ నుంచి 306 చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక బొరోచోచా నాగిని చూసి హే జీనియస్ అని పిలుస్తాడు. బట్ నాగి బొరోచోచాని చూసి అసలు నువ్వెవరని అంటే నేను జపనీస్ ఫుట్బాల్ ప్రెసిడెంట్ని బొరోచోచా అని చెప్తే అయితే నాకేంటి, నా నుంచి నీకు ఏం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పని అంటే నీకు ఈగోని క్రచ్ చేయాలని ఉంది కదా, నీ దగ్గర టాలెంట్ ఉన్నా కూడా తను నిన్ను బ్లూ లాక్ నుంచి బయటికి పంపించాడు. అయితే ఇలా నేను ఒక్కనే అనుకోవడం లేదు, చాలా మంది ఇలానే అనుకుంటున్నారు. కానీ U20 వరల్డ్ కప్కి మినిమం 23 ప్లేయర్స్ కావాలి. అయితే మ్యాక్సిమం ప్లేయర్స్ వచ్చి 26. బట్ వాళ్ళని యూజ్ చేయాలా లేదా అని టీం డిసైడ్ చేసుకోవాలి. బట్ ముందు నేను ఈగోతో ఒక ప్రామిస్ చేశాను, అదేంటంటే బ్లూ లాక్ టీవీకి పంచి నేను ఇస్తాను, కానీ దానికి బదులుగా నేను 3 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను. ఇంకో విధంగా చెప్పాలంటే ఈగో 23 ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తే ఇంకో 3 ప్లేయర్స్ని నేను సెలెక్ట్ చేస్తాను. వాళ్ళు కూడా U20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ అయ్యి జపాన్ని రిప్రజెంట్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. అయితే ఈ 3 ప్లేయర్స్ నువ్వు వండాలని అనుకోవడం లేదా, బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది నేను పెట్టే కొన్ని సెలెక్షన్స్లో నువ్వు విన్ అవ్వాలి. సెకండ్ది నేను నిన్ను సెలెక్ట్ చేయడం వల్ల నీ ఫుట్బాల్ కెరీర్లోని కాంట్రాక్ట్స్ అండ్ మేనేజ్మెంట్స్ని అన్నీ నేను చూసుకుంటాను. సింపుల్గా చెప్పాలంటే
ఇక్కడ నుంచి నీ ఫుట్బాల్ లైఫ్ నా సొంతం. ఇక లాస్ట్ నువ్వు బ్లూ లాక్లోకి వెళ్ళినప్పుడు ఈగో మెథడ్స్ రాంగ్ ప్రూవ్ చేయడం కోసం ఫుట్బాల్ని ఆడాల్సి వస్తుంది. అలా జరిగితే ఈగో రిజైన్ చేస్తాడు. దానివల్ల బ్లూ లాక్కి నేను బాస్ అవుతానని యమదొంగ మూవీలో ఫస్ట్ సాంగ్ ఎంట్రీలో ఎంట్రీ అయ్యారు ఒక పోజ్ని ఇస్తాడు కదా, సేమ్ అలా ఒక పోజ్ని ఇచ్చి నా ఐడియా ఎలా ఉంది, నాతో పాటు బ్లూ లాక్ని టేక్ ఓవర్ చేయడానికి వస్తావా అని అడిగితే బొరొచ్చు మాటలకి నాగే షాక్ అయిపోయి నేను బ్లూ లాక్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో ఆడగలను, లేదు నేను అలా చేయలేను. ఈగో తప్పేమీ చెప్పలేదు, తన మెథడ్స్ అన్ని కరెక్టేనే అంటే ఏమన్నావు, ఈగో రాంగ్ కాకపోతే ఎందుకని నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు మళ్ళీ బ్లూ లాక్లో ఫుట్బాల్ ఆడాలని ఉంది కదా అని అంటే ఈగో బ్లూ లాక్ని క్రియేట్ చేయకపోయి ఉంటే నేను ఈసీగా అండ్ రియోతో ఫుట్బాల్ ఆడాలని ఫైరప్ అయ్యే వాడినే కాదని అంటాడు. దానికి బొరొచ్చు వచ్చి నువ్వు వాళ్ళ డ్రింక్ ఏమైనా ఒక టూలా, ఈగోకి అసలు ఆటే లేదని అంటాడు. అయితే వీడికి ఏమైనా ఉందా, డబ్బుల కోసం అందరి సంకల్ నాకి ఒక నీచుడు. తన నుంచి ఆ మాటలు వింటుండే నాకు నవ్వు అసలు ఆగడం లేదు. దాన్ని నాగి వచ్చి అయినా కూడా ఈగో వల్లే బ్లూ లాక్ మొత్తం ప్యాషన్తో ఫుల్ అయిపోయి ఉంది. నేను బ్లూ లాక్ని మోసం చేయలేనని అంటే దాంతో తనకి కోపం వచ్చి ఇక మిగిలిన లైఫ్లో నువ్వు ముందు ఎంత అమేజింగ్గా ఫుట్బాల్ ఆడేవాడివని ఆలోచిస్తూ గడిపోయి అయితే నీకు ఇంత గర్వం పనికిరాదని అంటాడు. అప్పుడే బొరొచ్చుసాకి సాయి ఫోన్ చేసి U20 వరల్డ్ కప్కి గ్రూప్స్ డిసైడ్ అయిపోయాయని చెప్తాడు. ఎలా అయితే క్రికెట్లో U20 వరల్డ్ కప్కి టీమ్స్ని గ్రూప్స్గా డివైడ్ చేశారు, అలా ఈ ఫుట్బాల్లో కూడా టీమ్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక జపాన్ టీం వచ్చి గ్రూప్ ఏలో ఉంది, అలాగే నైజీరియా, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ కూడా సేమ్ గ్రూప్లోనే ఉన్నాయి. అది బొరొచ్చుసాకి చెప్తే ఏంటి ఫ్రాన్స్ ఇంగ్లాండ్ వాళ్ళ టీమ్స్ వచ్చి చాలా స్ట్రాంగ్, ఒకవేళ మన టాప్ 2లో ఉండకపోతే మనం ముందుకు వెళ్ళడం కష్టం. బట్ నీకోసం నేను ఒక స్పాట్ని ఆల్రెడీ బుక్ చేసి పెట్టాను. అలాగే నువ్వు సెలక్షన్లో పాస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు జపనీస్ ఫుట్బాల్ కోసం అలాగే మనీ కోసం టీంలో జాయిన్ అవుతావు కదా, ఒకవేళ నువ్వు గ్రూప్స్లో పార్టిసిపేట్ చేస్తే క్వార్టర్ ఫైనల్స్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని అంటే లేదు, నేను గ్రూప్ స్టేజ్లో పార్టిసిపేట్ చేయను, నేను U20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేసేది స్పెయిన్కి అగెనెస్ట్గా మ్యాచ్ ఆడడం కోసం మాత్రమే అంటే సరే అయితే నీకోసం నేను ఒక స్పాట్ని ఓపెన్ చేసి పెడతాను, అంటే జపాన్ ఫైనల్కి వెళ్తేనే నువ్వు టీంలో జాయిన్ అవుతావా అని అడిగితే అవును, నేను లేకోకుండా జపాన్ టీం గ్రూప్ స్టేజ్లో విన్ అవ్వకపోతే నాకు వాళ్ళు వేస్ట్, నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు ఒక డ్రీమ్ ఉంది, దానికోసం నేను బ్లూ లాక్ని వాడుకున్నాను, నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఇలాంటి ఈగోతో మాత్రమే మ్యాచ్ ఆడడం సాధ్యమవుతుందని అంటాడు. ఇక ఈ రోజుతో బ్లూ లాక్ ప్లేయర్స్కి 14 డేస్ కంప్లీట్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఏసీగా బ్లూ లాక్లోకి వెళ్ళడానికి రెడీ అయ్యి ఎనిమి ఎవరైనా సరే నేను వాళ్ళని డిఫీట్ చేసి నెంబర్ 1 ప్లేయర్ని అవుతానని అనుకుంటాడు. ఇక వాళ్ళ పేరెంట్స్కి బాయ్ చెప్పి బ్లూ లాక్కి వెళ్ళిపోతాడు. అక్కడ బాచ్రా ఏసీని చూసి ఈ కొన్ని డేస్లో నువ్వు ఏమైనా టాల్ అయ్యావా అని అడిగితే 2 వీక్స్కి ఎవరైనా టాల్ అవుతారని అంటాడు. అప్పుడే రెను వచ్చి నేను ముందుకన్నా 1 సెంటీమీటర్ టాల్ అయ్యానని చెప్తాడు. అంటే తన హైట్లో ఈసీని డిఫీట్ చేశానని చెప్తున్నాడు. దానికి ఈసీ వచ్చి అసలు తను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడని అనుకుంటాడు. అయితే బాజ్రా వచ్చి దానికి ఈసీ నిన్ను ప్రే చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అంటాడు. దాంతో రిన్కి కోపం వచ్చి నేను కిల్ చేస్తే ఎలా ఉంటుందని అంటాడు. బట్ ఈసీ వాళ్ళని కామెంట్ చేసి లోపలికి వెళ్దాం పదా అని బ్లూ లాక్లోకి వెళ్తే వాళ్ళు తప్ప అందరూ బ్లూ లాక్లోనే ఉంటారు. ఇక అక్కడే ఒక కార్నర్లో ఈగో కూడా ఉంటాడు. ఇక ఈగో ప్లేయర్స్ని పిలిచి మీ 2 వీక్స్ పర్సనల్ ట్రైనింగ్ బాగానే జరిగింది, ఇప్పుడు మీరు 14 డేస్ ముందు ఉన్న ప్లేయర్స్ కాదు, ప్రతి ఒక్కరూ ఒక న్యూ వెపన్ని గెయిన్ చేసుకున్నారు, అలాగే న్యూ కాంబినేషన్ విక్టరీకి ఒక దారి అవుతుంది, లేదా బాన్స్ లో లెవెల్ థింకింగ్, ఇలా బ్లూలా కోసం అందరూ ఇక్కడ వరకు చేరుకున్నారు. అయితే వాటితో ఇప్పుడు పని లేదు, అన్నిటినీ త్రో చేసేయండి. ఇప్పుడు నా డ్రీమ్ కోసము అందరినీ నేను ఒక టూల్ లాగా యూజ్ చేసుకుంటున్నాను, అలాగే మీరు కూడా మీ డ్రీమ్ని నిజం చేసుకోవడం కోసం నన్ను కూడా ఒక టూల్ లాగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు మీరంతా మెమరీస్ కోసం ఆడడానికి రాలేదు, జపాన్ ఫుట్బాల్ యొక్క హోప్స్ని క్యారీ చేస్తున్నారు. సో ఈ మూమెంట్ని మీ లైఫ్లోనే లాస్ట్ మూమెంట్గా చేసుకోవద్దు. అందరూ మీ ఈగోస్ని ఓవర్కమ్ చేసి ఎవాల్వ్ అవుతూనే ఉండాలి. దానికి రెడీ అయినా వరల్డ్ కప్లో మన ఫస్ట్ మ్యాచ్ వచ్చి లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయిన నైజీరియాతో, ఇక సెకండ్ మ్యాచ్ వచ్చి వరల్డ్లోనే నెంబర్ 1 టీం అయిన ఫ్రాన్స్తో, ఇక లాస్ట్ మ్యాచ్ వచ్చి ఫుట్బాల్ని క్రియేట్ చేసిన ఇంగ్లాండ్ టీంతో. ఇక ఇప్పటి నుంచి వరల్డ్ కప్లో మ్యాచెస్ని విన్ అవ్వడం కోసం స్పెషల్ ట్రైనింగ్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇక ఈ 30 డేస్లో ఒక న్యూ ఈగోయిస్టిక్ టీమ్గా రీబర్న్ అవ్వబోతుందని చెప్తే దాంతో అందరూ ఎగ్జైట్ అవ్వడం చూసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి నాగి దగ్గరికి షీన్ అనే షిఫ్ట్ అవుతుంది. నాగి ఆర్కేడ్కి వెళ్ళి అక్కడ గేమ్ని ఆడుకుంటూ ఉంటాడు. అయితే బొరొచ్చు ఆఫర్ గురించి ఆలోచిస్తూ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా, అలాగే నాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు, ఒకవేళ నేను ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసుకుంటే అది నా ఈగో అయి ఉండదు, బ్లూలాక్ ప్లేయర్స్కి విన్ అవ్వడము, అలాగే బ్లూలాక్ని మోసం చేయాలని అనుకోవడం లేదని అనుకుంటాడు. అప్పుడే ఏసీ నాగితో ఫుట్బాల్ని ఆడడం ఆపొద్దని చెప్పాడు కదా ఆ మూమెంట్ని, అలాగే వాళ్ళ స్కూల్లోని ఫ్రెండ్స్ నీ దగ్గర ఒక ఆఫర్ ఉంది కదా దాంతో నువ్వు ప్రో అవుతావని అడిగిన మూమెంట్ని గుర్తు చేసుకొని అవును నేను ప్రో అవడానికి ఫుట్బాల్ ఆడడానికి నా దగ్గర ఆప్షన్ ఉంది కదా, నేను జపాన్ టీంలో లేకపోతే ఏమి, నేను ప్రో అయ్యి వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ అవ్వచ్చు కదా, బట్ దీంతో నేను బాగానే ఉంటాను, అయితే నేను ఏం చేంజ్ అవ్వలేదు, ముందులాగే సేమ్ పర్సన్ లాగా ఉన్నాను. దానికి రీజన్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలని నన్ను ఫైరప్ అయ్యేలా చేసింది ఫుట్బాల్ లేదా బ్లూలాగా లోపల ఉన్న నాయ్యో దేనికోసమో బుర్రు తొలుగుతుందని
చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఏగిరాశి వచ్చి నాగి హెడ్ దగ్గర 2 ఫింగర్స్తో గన్ లాగా పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకోసం మొత్తం అంతా సెర్చ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఉన్నావా అని అంటాడు. ఇక నెక్స్ట్ వీడియోలో ఏగరాశి నాగి కోసం ఎందుకు వచ్చాడు, అలాగే బ్లూ లాక్ ప్లేయర్స్ ఒక స్పెషల్ ట్రైనింగ్ ఏంటి అని తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నెక్స్ట్ మరిన్ని అనిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.